ఇందాక మనతో మాట్లాడించారు మీరు, ఇవాళ వైసీపీలో చేరారని చెప్పారు. గతంలో జనసేన తరఫున అక్కడ పోటీ చేసి శేషకుమార్ గారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకనేసి అంటే వాస్తవంగా మాట్లాడారు. ఎందుకు ఆయన మీద ఆయన చెడ్డ కాదు, అక్కడ ఉన్నటువంటి క్వార్టరీ వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పడంలో అది జెన్యూనిటీ కనిపించింది. డెఫినెట్ గా ఇవి చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ మంచి చెడ్ల కంటే కూడా ఒక పార్టీ మారిన వెంటనే నాయకులు అప్పుడు వరకు ఉన్నటువంటి పార్టీ అధినేతలను తిడతారు చూడు, వాళ్ళందరికీ ఈ ఒక ఎగ్జాంపుల్ గా శేష్ కుమార్ గారిని చూపించాలి. వెంటనే ఏ రకమైన దూషణలు చేయలేదు. కరెక్ట్, అది డెఫినెట్ గా. అందువల్ల నేను అభినందిస్తున్నాను. మేము సత్సాంప్రదాయాలను మేము గౌరవించాలని అభినందించాం. ఒకటి. రెండోదండి, ఇప్పుడు వంగా గీత గారి ఇష్యూ కూడా తీసుకుంటే సరే, ఇవాళ డెఫినెట్ గా ఆవిడ మాజీ విద్యావేత్త, ఇవన్నీ గతంలోనే ఆవిడ పాలిటిక్స్ లోకి వచ్చేటప్పటికి అవన్నీ పూర్తి చేశారు. పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత మొదట కొంత విఫల రాజకీయాలే చేశారు. అయినప్పటికీ తర్వాత ఎంపీ అయ్యారు, మంత్రిగా చేశారు, రకరకాలైనటువంటి పోస్టులు చేశారు. అవేవి వైసీపీలో అయితే నాకు తెలిసి ఎంపీఏ తప్పిస్తే మరేది చేయలేదు. ఒకటి, ఆవిడ్ని ఆహ్వానించడంలో కూడా అక్కడ ఏదో పెద్ద ఆలోచనతో చూడాల్సిన పని. ఆవిడ ప్రజారాజ్యంతో అరంగేట్రం చేశారు. అదే పవన్ కళ్యాణ్ మనల్ని తప్పుదారి పట్టించవచ్చు, ఆయనకి అజ్ఞానం ఉండొచ్చు, రాజకీయంగా అంత పరిణితి లేకపోవచ్చేమో. ఆమె అంతకుముందే రాజ్యసభ మెంబర్ కదా సార్, అంతకుముందే జడ్పీ చైర్పర్సన్ కదా సార్, నుంచే ఉన్నారు కదా సార్. వైసీపీలో కాదు కదా సార్, వైసీపీలో కాదు కదా, వైసీపీలో ఇప్పుడున్నారు. అప్పుడెప్పుడో 2009 నాటి నాయకురాలను ఆహ్వానిస్తారా? ఈయన గెలవడం కష్టం కాబట్టి ఏ వంగా గీత గారు వచ్చి ఇక్కడ పక్క నిలబడి గెలిపించారు. ఎందుకంటే టీడీపీ వచ్చినా గెలవలేమని అర్థమైపోయింది, బీజేపీ కలిసి వచ్చినా గెలవలేమని అర్థమైంది. అందుకే వంగా గీత గారిని ఆహ్వానిస్తున్నారేమని అర్థమైంది. ఇంకోటి కూడా చెప్తా, నేను కాకినాడకి వెళ్తాను, కాకినాడలో కూడా సునీల్ చాలా మంచి వ్యక్తి, ఆయన వైసీపీలో ఉన్నారు, ఆయన కూడా వచ్చేసేయాలి మా పార్టీలోకి అంటే నిన్ను గెలిపించడానికి టీడీపీ కావాలి, బీజేపీ కావాలి, వంగా గీత గారు కావాలి, సునీల్ గారు కావాలి, ఇంతమంది వస్తే గానీ గెలవలేరా? ఈశ్వర్ గారు, మీ భాషణ ఓకే. నేనేం చెప్తానంటే, ఇప్పుడు నేను కూడా ఉంటా, ఒక సందర్భంలో ఎవరినో ఆహ్వానిస్తాను క్యాజువల్ గా, అంత మాత్రం చెప్పేసి వాళ్ళు వచ్చేస్తారు అనుకోను కదా. అవును, నేను చాలా ఎంత అవమానకరం సార్. వంగా గీత గారు ఏమన్నారు, ఎంత అవమానకరం, నేను నిన్ను ఆహ్వానిస్తే నీ పరిస్థితి ఏంటి అన్నారు. ఆవిడ చాలా చాలా చక్కగా వ్యవహరించారు రాజకీయాల్లో. ఈరోజు ఆహ్వానిస్తే మీ పరిస్థితి ఏంటి అన్నారు, ఆహ్వానిస్తున్నాను అనలేదు. ఎవరి స్వేచ్ఛ వారికి ఉంటది, ఎవరి తాలూకా లిమిట్స్ వారికి ఉంటాయి, నేను కాదనట్లే. ఆ కాంటెక్స్ట్ లో అనడం జరిగింది. ఇక్కడ ఒక్క విషయం రాజుగారు సార్, రాజకీయాల్లో స్వేచ్ఛ అనేది 100% ఉంటుంది. కాకపోతే రాజకీయాల్లోకి ఎందుకు వస్తాం సార్? ప్రజలు సేవ చేయడానికే కదా. మనం రాజకీయాల్లోకి వచ్చేది ప్రజలు సేవ చేయడానికి వస్తాం. ప్రజలు సేవ చేసే వ్యక్తులకి స్వాతంత్ర నిర్ణయాలు ఉండాలి. ప్రజలు చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, ప్రజలకి ఎందుకోసం రాజకీయాల్లోకి వచ్చాను అనేది మనకు ఒక క్లారిటీతో మనం వచ్చినా రాజకీయాల్లోకి వస్తాం సార్. సార్ ఒక్క నిమిషం నేను మీకు అడ్డురాను, ఒక్క నిమిషం. ఎందుకంటే మనకి ఒక క్లారిటీ ఉండాలి. మనం ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు ఏంటి, ఆ ప్రాంతంలో మనం ఎందుకు ఎన్నుకున్నాం, ఆ ప్రాంతంలో పోటీ చేసి ఒక చట్టసభలకు వెళ్ళి ఆ ప్రాంత ప్రజలకు మనం ఏమి చేయదలుచుకున్నాం అనేది క్లారిటీ ఉండాలి. మోడీ గారు పంపిస్తే అమిత్ షా గారు పంపిస్తేనే అక్కడికి వెళ్తానంటే అంటే మనకంటూ ఒక క్లారిటీ ఉండాలి కదా సార్ రాజకీయాల్లో. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే చంద్రబాబు పోటీ చేయాలి, ఎంపీగా చేయాలంటే అమిత్ షా గారు టిక్ కొట్టాలి, టిక్ చేయాలి, స్వతంత్ర భావాలు ఉండాలి కదా సార్. పోనీ నేను ఇంకోటి అడుగుతాను, తిరుపతిరావు గారిని అడుగుతాను, పూడి తిరుపతిరావు గారిని అడుగుతాను. స్వేచ్ఛ అనేది ఉండాలి కదా సార్. స్వేచ్ఛ లేనట్టే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారికి స్వేచ్ఛ లేనట్టే కదా. రైట్. చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి పోటీ చేస్తారు, ఆయనకి క్లారిటీ ఉంది సార్. లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారు, ఆయనకి క్లారిటీ ఉంది సార్. అచ్చెన్నాయుడు టెక్కల నుంచి పోటీ చేస్తారు సార్, ఆయనకి క్లారిటీ ఉంది సార్. బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేస్తారు, ఆయనకి క్లారిటీ ఉంది సార్. నాదెండ్ల మనోహర్ తెనాల నుంచి పోటీ చేస్తారు, ఆయనకి క్లారిటీ ఉంది సార్. మరి నువ్వు ఒక పెద్ద పార్టీని నడుపుతూ ఒక పార్టీకి అధ్యక్షుడని చెప్పుకొని 3 పార్టీలను కలిపి పొత్తు కలిపాను, నేనే తిట్లు తిన్నాను, నేనే దండాలు పెట్టాను వంగి అని చెప్పి ఎక్కడ పోటీ చేయాలో స్వతంత్ర నిర్ణయం తీసుకోలేకపోతే ఇంకెందుకు సార్? అచ్చెన్నాయుడుకు ఉంది, లోకేష్ కుంది సార్. ఈశ్వర్ గారు, దానికి ప్రధానమైనటువంటి కారణం చెప్తాను. ఇవాళ ఆయన చేసిన తప్పిదం కాదు. గత ఎన్నికల్లో ఆయన ఇండివిజువల్ గా వెళ్ళేటప్పుడు ఆయన తీసుకున్నటువంటి డెసిషన్ ఏదైతే భీమవరం ఒకటే తీసుకున్నట్లయితే ఒకలాగా ఉండేది. మళ్ళీ
మాకు విశాఖపట్నంలో ఉన్న గాజువాకను తీసుకోవడంలో ఆయన చేసినటువంటి ఒక పొరపాటు ఉంది. ఆ నేపథ్యంలో ఈ సందిగ్ధత వచ్చింది. దీంట్లో ఏమి ఇప్పుడు ఆయన ఏదైనా తీసుకుంటానంటే ఎవరు అడ్డు చెప్తారు? చంద్రబాబు ఎందుకు టిక్ కొట్టాలి అనేది చంద్రబాబు నాయుడు గారు టిక్ ఎందుకు? వర్మ గారు చెప్తున్నారు కదా, నాకు ముందే చెప్పారు ఈయన పిఠాపురం నుంచి వెళ్ళిపోతే నువ్వే క్యాండిడేట్ అన్నారంటే పిఠాపురం నుంచి వెళ్ళిపోతారని వర్మ గారికి ముందే ఎట్లా చెప్పారు చంద్రబాబు? అంటే తెలుగుదేశం రాజకీయాలకు సంబంధించి మళ్ళీ వేరే విధంగా మాట్లాడాలి. మన పొత్తులో భాగం ఎన్డీఏ భాగస్వామ్యం కదా సార్, మనం ఎన్డీఏ భాగస్వామ్యం కదా సార్. అవును సార్, ఎన్డీఏ భాగస్వాములు మీరు ఎన్డీఏలో లేకపోతే ఇవన్నీ మీరు పేరే చెప్పక్కర్లేదు కదా, మాకే తెలుసు అవి. నేనేమంటానంటే నవ్వుకోవడం ఏం కాదు, మీరు ఓపెన్ గా మాట్లాడుతున్నారు, ఏమి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నేను కొంచెం గట్టిగా చెప్తాను, మీరు మెత్తగా చెప్తారు, ఇంతే తేడా. ఏం లేదు, అర్థమయ్యే వాళ్ళకి మీకంటే గట్టి చెప్పినట్టే ఉంటది. ఓకే ఓకే, అవసరమైన వాళ్ళకి మీకంటే గట్టిగా నేను చెప్పాను అనుకుంటున్నాడు. అయితే నేనేమంటానండి, ఒక పొరపాటు అయితే అప్పుడు జరిగింది, అది క్లారిటీ రాలేదు. ఇప్పుడైతే మాత్రం చెప్తున్నా మీకు క్లియర్ గా, మాకున్న సమాచారం మేరకు భారతీయ జనతా పార్టీ మా అగ్రనేతలు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఎంపీగానే పోటీ చేయమని చెప్పింది. రైట్, ఇక్కడికి నేను ఆపుతున్నా. ఇక్కడ ప్రధానమైన పాయింట్ లోకి వెళ్తాం మనం. ఎంపీగా చింత మీరు చెప్పండి, ఎంపీగా పవన్ కళ్యాణ్ ని పంపించడం అనేది ఆ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం చేయబోతుందా? డిఫరెంట్ గా ఒక్క నియోజకవర్గంలోనే గెలుపు ప్రశ్నార్థకంగా అయినప్పుడు ఆ 7 సెగ్మెంట్లో కేవలం ఒక చోట మాత్రమే, అంటే వర్మ గారు ఇవ్వకుండా అక్కడ జనసేన అభ్యర్థి ఉంటే కేవలం ఒక సెగ్మెంట్ లోనే జనసేన ఉన్నప్పుడు ఒకటే ఉంటది కాబట్టి ఇక్కడ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 సెగ్మెంట్లలో అవును ఈ మన పిఠాపురం ఒకటే జనసేన ఉంటే గనక అది కూడా ఇవ్వనంటున్నారు కదా. అదే అయిపోతే ఇంకెక్కడ నుంచి మీరు గెలుస్తారు? ఎక్కడి నుంచి గెలుస్తారు? అదే అంటున్నాను. ఓవరాల్ లో 4 నియోజకవర్గాల్లో మీరు మెజార్టీ తీసుకురావాలి. రాజశేఖర్ గారు అది కరెక్ట్ అనాలిసిస్ కాదు, అది కరెక్ట్ అనాలి. ఇప్పుడు ఒకటి లేదా రెండు, ఒకటి ఉన్నది మాత్రాన గెలిచిరు, ఒకటి లేకపోయినంత మాత్రం ఓడిపోరు కదా. ఖచ్చితంగా ఒకటితో గెలిచేస్తారా? సాధారణంగా ఓట్ ట్రాన్స్ఫర్ అవుద్ది. వాళ్ళ భుజాల మీద వేసుకుంటారు కదా సార్, వాళ్ళ భుజాల మీద వేసుకుంటారు కదా అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు. మన పార్టీ ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లో కనీసం 2 చోట్లన్నా పోటీలో ఉంటే కొంత ఉపయోగపడుతుంది. పాపం ఆయన అమాయకుని చేసి మీకు అది కూడా అవసరం లేదని చంద్రబాబు చెప్తున్నాడా ఏంటి? ఈయన లేకపోతే అన్ని తెలిసే చంద్రబాబు కోసం ఆడుతున్నారా? అర్థం కావట్లేదు.